బాబాయ్ మొత్తం మీద ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అమరావతికి కళ వచ్చింది. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఇన్ని శంకుస్థాపనలు జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ఏం చెప్తారు ఒక అమరావతి ప్రాంతవాసిగా మీ అభిప్రాయం ఏంటి? అమరావతి బ్రహ్మాండంగా బాగుపడింది చంద్రబాబు వల్ల, వీళ్ళ ముగ్గురు వల్ల. దానికి గ్యారెంటీ మాకుంది. కానీ ఈ దొంగోళ్ళు దోసుకున్నది మొత్తం కక్కియాలి. బినామీల పేర కానీ ఎవరైన పేర కానీ మొత్తం కక్కియాలి. అది కక్కిపోతే ఎవరిని నమ్మము. జనంలో ఉన్న ఆందోళన ఏంటంటే ఇల్లు బినామీలు కానీ ఎవరన్నా కానీ చిన్న కోట్ల కక్కిచ్చి మళ్ళీ రాష్ట్రానికి పెట్టగలిగినాడే జనం నమ్ముతారు. అమరావతి రైతుగా మీరు మళ్ళీ ఇంత మంచి రోజులు వస్తాయి అనుకున్నారా? ఎట్లుంది పరిస్థితి ఏంటి? మేము మళ్ళీ చచ్చిపోయి పుట్టాం. ఏంది జగన్ ప్రభుత్వంలో చచ్చిపోయాం ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు, మోడీ గారు, మరి పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సంతోషంగా మా పొలాలు ఎక్కడున్నాయని దొంగలాడుకుంటా ఈ పిచ్చెట్లు, ఈ పులులు దాగే అంత పిచ్చెట్లు పెరిగి మమ్మల్ని అవసాట్లు పెట్టి 16 నెలలు పాదయాత్ర చేసి ఎక్కడ వాళ్ళని అక్కడ నిర్బంధం చేసి గర్భిణీ కాళ్ళు ఎరగొట్టి నాకు ఇబ్బంది పాలు చేశాడు. ఇవాళ మాకు పరమ సంతోషం ఉంది. మేము మళ్ళీ 5 సంవత్సరాల్లో మేము బాగా డెవలప్ అవుతామని మాకు ఆశ. ఎన్నో మాటలు అన్నారు. ఇక్కడ ఎంత కమరావతి అన్నారు, లేకపోతే ఇక్కడ ముప్పు ప్రాంతం అన్నారు. ఏమీ లేదు. వాళ్ళు 3 రాజధానులని కలగని వాళ్ళు ప్రజావేదికని పడవేసి వాళ్ళు చేయరాని పనులు చేసి రోడ్లు దొంగకెళ్ళారు, కంపలు పెంచారు, ఇనుమెత్తుకెళ్ళారు, ఇసుక దోచుకున్నారు, సిమెంట్ ఎత్తుకుపోయారు. చెయ్యరాని పనులు మొత్తం చేసి ఇవాళ అగసాట్లు పెట్టి మళ్ళీ మనం కలలుగానే రాజధాని మనం నిర్మించుకోబోతున్నాం. ఈ అమరావతి మళ్ళీ ఇలా కలకల్లాడుద్ది అనుకున్నారా? అంటే 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం గాని, జగన్మోహన్ రెడ్డి చేసిన నియంత పనులు గాని ఇప్పుడు మళ్ళీ పూర్వవైపు వస్తుందంటే ఎలా అనిపిస్తుంది ఒక అమరావతి ప్రాంతవాసి? చంద్రబాబు వల్లే, చంద్రబాబు వల్ల, నా మౌలి గారి వల్ల, ఎవరి వల్ల కాదు. పవన్ కళ్యాణ్, మౌలి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడితే మనకు యొక్క అవకాశం ఈ రాజధానిని మరలా సద్వినియోగం చేసుకోవటానికి మనకు ఉపయోగం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎప్పటి ప్రాంతం అయింది. మరలా కనుక బాబు గారు వస్తే ఇంకా అభివృద్ధి చెందడానికి ఉంది. భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా బాబు గారు తీర్చిదిద్దుతాడు. ఈ రోజు పరిశ్రమలు గాని, ఉద్యోగ అవకాశాలు గాని ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతుంటే బాబు గారే ప్రాధాన్యత ఇస్తాడు. మరలా భవిష్యత్తులో ఎవరికి మన రాబోయే తరాలకి అవకాశం దొరకాలంటే మరలా బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూటమి ప్రభుత్వంగా మరలా కనుక వస్తే ఇంకా అభివృద్ధి చెంది మన ప్రపంచ దేశాల మొత్తంలో కూడా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక గుర్తింపు వస్తుంది. కులాన్ని, ప్రాంతాన్ని, ఆటిని తీసుకోకూడదు. మనకు కావాల్సింది అభివృద్ధి. ఇవాళ ఏదో మనకు డబ్బులు రాలేదు, అమ్మ ఒడి రాలేదు, ఇంకా కొన్ని జగన్ గారు ఇవి ఇచ్చినవి తీసుకోలేదు అని అంటున్నారు. కానీ అది కాదు బాబు గారు చూసేది. ముందు తరాలకి భవిష్యత్తు చూసుకోవటం కోసం ప్రాధాన్యతను ఇస్తున్నాడు బాబు గారు. ఈసారి పీరియడ్ కూడా బాబు గారు వస్తే అమరావతి ప్రపంచ దేశాల్లోనే అగ్ర రాజధానిగా ఆంధ్ర యొక్క ప్రాధాన్యత ఏందో బాబు గారు సూచిస్తాడు.